సో ఇతను కూడా బస్సు ప్రమాదంలో గాయపడినటువంటి వ్యక్తే. ఇతనికి హ్యాండ్ ఇంజ్యూర్ అయ్యింది, కట్ అయింది, ఇట్లా కాలు కూడా దెబ్బ తగిలింది. ఇక్కడ వాళ్ళందరూ కూడా అడ్మిట్ అయినటువంటి పరిస్థితి. ఇది పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్. సో ఇక్కడ దాదాపుగా 17 మంది ఇక్కడ అడ్మిట్ అయ్యారు. దాదాపు 10 మంది బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని ఆరోగ్యంగా వెళ్ళినటువంటి పరిస్థితి. వీళ్ళకి మేజర్ ఇంజూరీస్ అయినాయి. వీళ్ళకి ముక్కు, అదేవిధంగా ఇక్కడ హెడ్ కూడా కట్ అవ్వడం జరిగింది. సో ఇతనితో మాట్లాడదాం. అన్న, ఏం పేరన్నా మీ పేరు? నా పేరు అఖిల్ ఖాన్. అఖిల్ 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 ఎలా జరిగిందన్న యాక్సిడెంట్? నేను ఏమో సార్, ఏం అర్థం కాలేదు నాకు. 5 నిమిషాలు 5-10 నిమిషాలు ఏం అర్థం కాలేదు. మీద కంకర వచ్చి మీద పడ్డది. కంకర పడ్డది మీద. ఏడాక కంకర పడ్డది. శ్వాస గిట ఆడలేదు. 5 నిమిషాలు ఎక్కడ ఏం అర్థం కాలేదు. ఇలా నేను పక్కకి జరుపుకొని మెల్లగా నేనే బయటికి పడ్డా, మెయిన్ డోర్లోకి వెళ్ళి. సో ఇలా చూస్తే బ్లడ్ మొత్తం పోతుంది. పట్టుకొని కూర్చున్నాను. కుట్లు పడ్డాయి సార్, 4 కుట్లు. ఈడ పడ్డాయి, ఈడ 2 కుట్లు. ముక్కు మీద గిట 2. ఇక్కడ ఏం చిన్న ఇంజరీ. గుద్దుకోవడం వల్ల గట్టిగా అది కంకర రావడం వల్ల ఇక్కడ అర్థం కాలేదు. సో ఎట్లా ఆరోగ్యం అంతా ఓకేనా? జర తక్కువ ఉంది సార్. ఎవరైనా వచ్చారా అంటే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు? గవర్నమెంట్లో వచ్చారు సార్, ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేలు, హెల్త్ మినిస్టర్ వచ్చారు సార్. ఐటీ మినిస్టర్. ఏమైనా ఆర్థిక సాయం ఏమైనా ప్రకటించారా ఎవరికైనా? ఏమో సార్, ఇప్పుడైతే ఏం కాలేదు. ఇంకా మాకు ట్రీట్మెంట్ అయితే వాళ్ళదే నడుస్తుంది. సో అంత ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా? పర్లేదు సార్. పెయిన్స్ ఉన్నాయి, గుంజుతుంది. సో చాలామంది దాదాపుగా 17 మంది పైనే, దాదాపు 20 మంది పైనే గాయపడ్డం అంటే మేజర్ ఇంజూరీ చేసినటువంటి పరిస్థితి. డాక్టర్లందరూ కూడా ఇక్కడ ప్రతి క్షణం ఇక్కడ పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాను. వీళ్ళందరూ కూడా బస్సు ప్రమాదంలో ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తులు. సో డాక్టర్లు కూడా మంచిగా వాళ్ళని అందరూ కూడా వీళ్ళు ట్రీట్మెంట్ బాగుంది, బాగా చూస్తున్నారంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇతనితో కూడా మాట్లాడదాం. అన్న, ఏం పేరు అన్న? మీ పేరు? బసవరాజు గారు. ఓకే, ఏమైంది? చెయ్యి ఇరిగిందా? ఈ బోన్ ఇరిగింది. ఇక్కడ ఇక్కడ కుట్లు పడ్డాయి 8. ఇక్కడ ఘటన కింద కూడా ఇప్పుడు డ్రెస్సింగ్ చేసిండ్రు కాబట్టి తీసేసి ఇక్కడ కుట్లు పడ్డాయి. అక్కడ కూడా కుట్లు పడ్డాయి. ఎట్లుంది ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ బాగుంది. ఓకే, ఏమన్నారు అసలు? ఎలా జరిగిందన్న మామూలు ప్రమాదం? టిప్పర్ బస్సును కొట్టేసింది. ఇక్కడ టిప్పర్ మా బస్సు కూడా ఫాస్ట్ గానే ఉంది, కంట్రోల్ చేసిండు కానీ కాలేకపోయింది. యాక్సిడెంట్ అయిపోయింది. సో మీరు ఎక్కడ ఎక్కారు బస్సు? నేను తాండూరులోనే 5 గంటలకు బయలుదేరింది బస్సు. విండో సీట్ దగ్గరనే కూర్చున్నాను నేను. బస్సు నా వరకే వచ్చి కట్ అయిపోయి అక్కడికి సీట్ నా కాళ్ళ కిందకి వచ్చి కంకర అంతా పైన పడిపోయి ఆగిపోయినా. కంకర్లో ఇక్కడ దాకా వచ్చేసింది. ఒక చెయ్యే బయట ఉంటే దీంతోనే మొత్తం ఇక్కడ దాకా తీసుకొని అట్లే ఉండిపోయినా. ఇంకా ముందు సీట్ వచ్చి కాళ్ళ మీద ఉండిపోయింది, రాలేకపోయినా బయటికి. మీరు ఇక్కడ దాకా ఉంది కాబట్టి మీరు ఒక చెయ్యి బయట ఉంది కాబట్టి బయట ఉన్నా, లేదంటే లోపలికి వెళ్ళిపోతుంది. పడ్డమే మొత్తం తిరగబడిపోయింది. తిరగబడి టిప్పర్ నా దాకా బస్ కట్ అయిపోయింది. ఆల్మోస్ట్ సగం నా దాకానే ఆగింది బస్. అక్కడ మీరు ఎక్కడ కూర్చున్నారు? విండో సీట్ ఎక్కడైతే కట్ అయ్యి ఆగిపోయిందో అక్కడనే ఉన్నాను నేను. ఆ సీటే లాస్ట్ సీటు, నేను ఒక్కడనే ఉన్నది లాస్ట్ కి. నా వెనక వాళ్ళు ఏం కాలేదు. వాళ్ళకి మొత్తానికైతే మీకు బాగానే అక్కడ కుట్లు పడ్డాయి, చేయి కూడా ఫ్రాక్చర్ అయింది, ఈ బోన్ అంతా ఫ్రాక్చర్ అయిందా? 4 వీక్స్ చెప్పిండ్రు, లేదంటే సర్జరీ చేద్దామన్నారు. 4 వీక్స్ వాడమన్నారు బెల్ట్. తక్కువ కాకుంటే సర్జరీ చేద్దామని చెప్పి రెఫర్ చేసి నిన్న సార్. ట్రీట్మెంట్ అంతా గవర్నమెంట్ చూసుకుంటున్నారు సార్. అవును సార్. బాగుందా ఇక్కడ? బాగుంది సార్, మంచిగా ఉన్నది. ట్రీట్మెంట్ అయితే బాగుంది. సో ఎవరైనా వచ్చి కలిసారా? ఆర్థిక సాయం అట్లాంటిది ఏమి ఇప్పటివరకు ఏం చేయలేదు సార్. ట్రీట్మెంట్ అయితే ఫ్రీగా నడుస్తుంది. సో చాలామందికి అంటే చనిపోయిన కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే 3 పిల్లలు చనిపోయారో వాళ్ళకైతే ఒక 21 లక్ష ఇవ్వడం జరిగింది. సో క్షతగాత్రులు వీళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది, మంచి ట్రీట్మెంట్, ఇబ్బంది లేనటువంటి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది గవర్నమెంట్ తరఫు నుంచి.
సో మరి గవర్నమెంట్ ఇంకా ఏమైనా వీళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం చేస్తుందా లేదా అనేది ఇంకా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనపట్లేదు. సో అందరికీ మాత్రం తగిలిన వాళ్ళకి మాత్రం కొంచెం పెద్దగానే దెబ్బలు తగిలాయి, మనం చూస్తూ ఉన్నాం. సో డాక్టర్లందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు, మంచిగా ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారని పేషెంట్లే చెప్తా ఉన్నారు. కాబట్టి చూద్దాం, అసలు ఇంకా చాలామందిని పలకరించే కార్యక్రమం ఉంది. కాబట్టి మనం అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందనే స్పాట్కి కూడా మనం వెళ్దాం. అక్కడ వివరంగా డీటెయిల్స్గా మనం ప్రజలకు తెలిసే ప్రయత్నం చేద్దాం.